చాకరీ చేయడానికి అని దీపక్ సూర్ సార్ చెప్పారు. అలా అది ఓకేనా? మనందరికీ అది ఓకేనా? మీరు కూడా మీ వైఫ్ అలా ఉండడానికి ఓకేనా? లేదంటే సమాజంలో ఒక గుర్తింపు, తనకంటూ ఒక ఎక్స్ట్రా రెస్పెక్ట్ కావాలా? రెస్పెక్ట్ కావాలి. మరి మనకి రెస్పెక్ట్ కావాలి అంటే ఎవరి చేతిలో ఉంది? ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు, మన చేతిలోనే ఉంది. కానీ ఆ రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుంది? నాకు తెలిసి అయితే మన దగ్గర ఒక విటమిన్, ఇప్పుడు చాలా సప్లిమెంట్లు అని అవన్నీ ఇవన్నీ బిజినెస్లో చాలా చెప్తారు కదా, మన దగ్గర ఎం అనే విటమిన్ ఉంటే అన్నీ కూడా మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఆ ఎం అనే విటమిన్ కోసమే మేము ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. డబ్బు ఉంటే గౌరవం వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది, ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, ఇవన్నీ కదా. కానీ ఆ డబ్బు సంపాదించడం ఎలా అనేది ఇందాక సుజాత మేడం చాలా వండర్ఫుల్గా చెప్పారు. అవునా? దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా కావాలి అని చెప్పారా? మరి బయట మనం ఒక బొటిక్ పెడదాము, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెడదాము, లేకపోతే ఇంకేదన్నా పెడదాము, ఒక కిరాణా షాప్ పెడదాము. ఇప్పుడున్న మన చదువులైతే ఇప్పుడైతే మనకి జాబులు రావు, ఎందుకంటే అప్పుడు మనం సరిగ్గా చదువుకున్నాం, చదువుకోలేదు. వస్తుందా? మరి ఏం చేయాలి అంటే మా దగ్గరకు ఒక అవకాశం వచ్చింది. మేమైతే ఇమీడియట్గా సెకండ్ ఒపీనియన్ కూడా అడగలేదు. మా గ్రేట్ అప్లైన్ అండి దాసి సార్ అండ్ పూర్ణిమ మేడం వాళ్ళు మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలామంది మీటింగ్కి రా బిజినెస్ ఉంటుంది అని చెప్తే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఫస్ట్లో, ఇప్పుడు కాదు ఫస్ట్లో. కానీ మేమే అవకాశం వస్తే బాగుండు అని ఎదురు చూసాము. ఆ టైంలో దాసార్ పూర్ణిమ మేడం మాకు నైట్ 12ంటికి అవకాశాన్ని తీసుకురావడం జరిగింది. నైట్ 12ంటికి ప్లాన్ విన్నాము. సెప్టెంబర్ 31 నైట్ 12ంటికి ప్లాన్ విన్నాం. మేమేం చేసామంటే 10వ తారీఖు కన్సిస్టెన్సీ గురించి ఆలోచించలేదు. 1వ తారీఖే మనకి 1వ తారీఖు అంటే నెలాఖరు. అవునా? అయినా కూడా మేము 1వ తారీఖు వెళ్ళి పర్చేజ్ చేసాం. ఆ పర్చేజ్ మాకు ఫస్ట్ ఇన్కమ్ 140 రూపాయలు ఇచ్చింది. ఫస్ట్ ఇన్కమ్ ఏదైతే మేము సెప్టెంబర్ 1వ తారీఖు పర్చేజ్ చేసింది. మా హైయెస్ట్ ఇన్కమ్ 2 lakhs ఉంది, యావరేజ్గా 1.5 lakhs. అర్ధరాత్రి తీసుకున్న డెసిషన్ మేము ఈరోజు ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసే వెళ్తాము. ఎంతమందికి ఉంటుంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిసే ఉండాలి అని? ఆల్మోస్ట్ మేము లైఫ్లో 15 మా మ్యారేజ్ 15 years అయింది. 15 years కలిసి లేము. సార్ పొద్దున పోతే రాత్రికి వచ్చేవాళ్ళు, నైట్ పనులు ఉంటాయి, పిల్లలు ఇదే సరిపోయేది. కనీసం మేమిద్దరం మనసు మాట్లాడడానికి కూడా టైం ఉండేది కాదు. ఎందుకంటే ఆ కొంచెం టైంలో బాధ్యతలు ఇవి లెక్క, ఈ లెక్క, ఆ లెక్కల్లో కొట్లాట్లు, మళ్ళా 4 రోజులు అలకలు. అవునా? కానీ ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాము, ఇది ఇంకెలా ఖర్చు పెడదాము, నువ్వు ఈ బట్టలు కొనుక్కో, లేకపోతే నువ్వు ఇది బంగారం కొనుక్కో, ఈ లెక్కలు బాగున్నాయా కదా? కాబట్టి మీరు మీ వైఫ్కి సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో లేదు వాళ్ళకి ఈ బిజినెస్ గురించి ఒకసారి అర్థమయ్యేలా చెప్పండి. చాలామంది మాకు సపోర్ట్ లేదు అంటారు కదా. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఫస్ట్ బిజినెస్ వద్దు అని చెప్పలేక నా మీద నమ్మకంతో సరే తను ఏదో చేసుకుంటా ఉంటుంది కదా చేసుకోనివ్వు అని చెప్పారు. ఈరోజు ఆ జాబ్ అక్కడే ఉంది, కానీ సార్ నాతో ఉన్నారా లేదా? మన ఇంట్లో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము అనేది ఒకసారి అర్థమయ్యేలాగా మాట్లాడాలి. అంటే చాలామంది లేడీస్ ఏం చెప్తారంటే నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, నాకు ఇంట్లో సంపాదిస్తా అంటే అత్తమామ వద్దన్నారు, ఆడబిడ్డలు వద్దంటారా? ఎవరు వద్దన్నారు. మనం మాట్లాడే విధానంలో ఉంటుంది. మన సార్ కూడా అదే చెప్పారు. దీపక్ సూర్ సార్ ఒక చాలా మంచి స్టోరీ చెప్పారు. చిన్నగా ఒక లేడీ వచ్చిందంట దీపక్ సూర్ సార్కి చాలా ధైర్యంగా. మనం మాట్లాడాలంటేనే భయపడతాం జెంట్స్. అవునా? ఆమె ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్. జస్ట్ సారు ఎక్కడో కలిశారంట, విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. డైరెక్ట్ ఆఫీస్కి వచ్చిందంట, ఢిల్లీ హెడ్ ఆఫీస్కి వచ్చి ఏం మాట్లాడిందంటే అంటే సార్ అపాయింట్మెంట్ లేకుండా మనమైతే వెళ్ళలేము, కానీ ఆమె డైరెక్ట్ సార్ రూమ్లోకి వెళ్ళిపోయి నేను హౌస్ వైఫ్ని, నేను ఎక్కువ చదువుకోలేదు,